తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతర ఈ రోజు ఇక్కడ నుంచి కట్టమైసమ్మ కనకాల కట్టమైసమ్మ దగ్గరికి 500 బోనాలు తీసుకెళ్లబోతున్నారు. దీని గురించి అని ఇక్కడ ఉన్న స్థానికులను ఇక్కడ దీన్ని తయారు చేసిన వాళ్ళని అయితే ఒకసారి అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం అండి. మీరు ఇక్కడ ఈ బోనాలు ఈ కుండలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అసలు ఎలా తయారు చేసింది? నా పేరు గుండాల గోవర్ధన్, మాది భూదాన్ పోచంపల్లి యాదాద్రి జిల్లా. ప్రతి సంవత్సరం ఈ యొక్క బోనాలను నేనే అలంకరించి తీసుకొస్తాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ 501 బోనం మేమే అలంకరించి తీసుకొచ్చాము. ఈ యొక్క బోనాలు తెలంగాణ కుమ్మర తొలి బోనం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్క మన బోనాలు ప్రతి సంవత్సరము అన్ని పల్లెల్లో పట్టణాల్లో అంతటా మనం చేసుకుంటున్నాము. కానీ ఎక్కడ కానీ స్టీల్ బిందెలలో రాగి బిందెలో వేరే వేరే బిందెలలో అట్లా చేసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుండ యొక్క విశిష్టత ఏంటంటే ఆ రోజు దేవాని దేవతలు ఉన్నప్పుడు సందే దీని యొక్క విశిష్టత ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము కుండలనే బోనం చేయాలన్న ముఖ్య ఉద్దేశము. దాంతోపాటు గ్రామ దేవతలలో ఎక్కడైతే గ్రామ దేవతలు ఉన్నారో అక్కడ కుమ్మర్లే పూజార్లో ఉండాలని మా యొక్క సందేశం పంపిస్తున్నాం గవర్నమెంట్కు. అదేవిధంగా కుండ వాడినచో కుమ్మరికి వృత్తి దొరుకుతుంది, దాన్ని వాడిన వాళ్ళకు ఆరోగ్యం దొరుకుతుంది. ఎందుకంటే కుండలో నీళ్ళు తాగినా కానీ కుండలో అన్నం వండుకొని తిన్నా కానీ ప్రతి ఒక్కరు 100 సంవత్సరాల పైన బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజులలో అల్యూమినియం దాంట్లో వేరే వేరే పాత్రల్లో వండుకుంటారు, దాంట్లో ఆరోగ్యం లేదు. కాబట్టి అంటే మా ప్రజలకు ఆరోగ్యం పోతుంది, దాంతోపాటు మా వృత్తి కూడా అంతరించి వచ్చింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క తొలి బోనం అమ్మవారికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు అందరికీ వివిధ రకమైన జబ్బులు వచ్చేది. ఆ యొక్క జబ్బులకు దూరంగా ఉండని అమ్మవారికి మనం మొక్కుకొని కొత్త కుండలోనే నైవేద్యం వండి దాంట్లో తీసుకుపోయి అమ్మవారికి పెట్టినచ్చో. దాంతోపాటు పెరుగు కళ్ళు అదేవిధంగా పలుచు ఇలాంటి కొన్ని శాఖలు పెట్టేసి అమ్మవారికి శాంతి చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారికి తొలి బోనం తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి మేము ఎక్కియడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు మనకు ఉజ్జయిని మహంకాళి, దాని తర్వాత చూసుకుంటే లాల్ దర్వాజా బోనాలు, ఇలా చూసుకుంటే మన హైదరాబాద్ మొత్తానికి చాలా అంటే చాలా ఉంటాయి. కుండలు మీరు ఏ విధంగా సమర్పించు? అయితే మాది ఓతనే ఉంటుంది. ఏ ఏరియాకు ఆ ఏరియా కుమ్మరోళ్ళు ఉంటారు, ఏ పల్లెకు ఆ పల్లెకు కుమ్మరోళ్ళు ఉంటారు. ఎక్కడ ఏరియా ఉన్నారో అక్కడే చేస్తారు, వాళ్ళ ఓతన ఉంటుంది. ఏ ఊరోళ్ళకు ఆ ఊరే ఉంటుంది. ఇది ఒక్కటి కామన్ కాబట్టి మేము చేసినాము. ప్రతి ఒక్క బస్తీకి ఇప్పుడు మీరు అన్నారు లాల్ దర్వాజా కానీ అక్కడ గోల్కొండ కానీ అక్కడ అన్ని ఏరియాలో అన్ని కుమ్మరోళ్ళు ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఎక్కడోళ్ళు అక్కడే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కామన్ కాబట్టి మేము చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా కుండల్లో బోనం చేయాలని మా యొక్క కుమ్మరుల యొక్క ఆకాంక్ష. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితేనా ఇప్పుడు మీ కుమ్మరి వృత్తి చాలా వరకు అయితే తగ్గిపోయింది. కొంతవరకు ఇప్పుడు ఊర్లో కూడా చేయట్లేదు. కొంతవరకు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఈ కుమ్మరి వృత్తి ఇంకా ఉందా? అసలు ఈ బోనాలు జరుగుతున్నాయి ఇన్ని గానే సమకూర్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు మనము. దీనివల్ల అసలు కుండలో బోనాలు చేస్తే ప్రయోజనాలు ఏంటి? వాస్తవానికి ఏంటంటే మా యొక్క కుమ్మరి వృత్తి ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. అంటే కుమ్మరి వృత్తి ఏది చేసినా కానీ ఇప్పుడు మేము మట్టి కుండలు చేసినా పర్యావరణ పరిరక్షణే. దాంతోపాటు మట్టి వినాయకులు చేస్తాం, అది పర్యావరణ పరిరక్షణే. ఆ రకంగా మాకు ప్రతి ఒక్క గల్లీలలో ఈ యొక్క చేసుకుంటారు వృత్తి. యాక్చువల్ ఏంటంటే ఈ వృత్తిలో కష్టం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది. అందుకని ఈ వృత్తికి చాలా మంది దూరం అయినరు. ఇప్పుడు మేము గవర్నమెంట్ కూడా అదే అనుకుంటున్నాం, కష్టాన్ని తగ్గించాలంటే మిషనరీ వచ్చింది. ఇప్పుడు ఆ మిషనరీ మా కుమ్మరిలోకి ఇచ్చినాక ప్రతి ఒక్కరు చేసుకొని వాళ్ళ వృత్తి ఉద్యోగం పొందుతారు. ఏదో ఇప్పుడు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో కూడా చేస్తుంటారు. మా ఎక్కడ ఈ ఏరియాలో ఉన్న కుమ్మరులు ఎవరైతే ఓతనుందో ఆ మా చేసిన పల్లెటూరు నుంచి కూడా తీసుకొచ్చి వీళ్ళు మన పబ్లిక్ అమ్ముతుంటారు అన్నట్టు. మాకు ఎలాంటి అందరూ మొత్తం ఈ 4.5 కోట్ల మంది వెళ్ళినా కానీ కుండలు మేము అందించే శక్తి మా దగ్గర ఉంది. మీకు ప్రభుత్వం నుంచి కొంచెం సహకారము ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్కు మిషన్లు అందితే మీరు ఈ ప్రభుత్వానికి ఎన్నైనా కుండలు సమకూరుస్తారని? ఎస్, అవును. మాకు కష్టం తగ్గితే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. మిషనరీ వాడినప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఎంతమంది వాడినా కానీ అంతమంది మేము సప్లై చేసేది ఉండరు. మా వాళ్ళు దాదాపు మా దగ్గర 14 లక్షల మంది కుమ్మరోళ్ళు ఉండరు. వృత్తి చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని వృత్తిని మానేస్తారు. సో దీని కష్టం తగ్గించేసి పారిశ్రామికతరంగా వచ్చిందనుకో ప్రతి ఒక్కరు విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకుంటారు. కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు సొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము.
ప్రజలకు ఆరోగ్యం ఇస్తున్నాము, ప్రతి ఒక్కరికి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం, పర్యావరణ పరిరక్షణ కూడా చేస్తున్నాం. కాబట్టి కుమ్మరి వృత్తిని చేస్తే హాస్పిటల్ ఖర్చు పెట్టే అవసరం లేదు. మాకు సపోర్ట్ చేసినాకో ఆరోగ్యానికి కూడా మేము ఖర్చు తగ్గిస్తాం మేము.